నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏజెన్సీ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజల కార్పొరేట్ స్థాయి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్ను జిఎస్ఎం ఫౌండేషన్ చైర్మన్ గడ్డం మణుగు రవికుమార్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర శంకర నేత్ర చికిత్సాలయ జంగారెడ్డిగూడెం, కంటి వైద్యులు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడ వైద్యుల ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలను పరీక్షించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 13 మందికి కంటి ఆపరేషన్ కొరకు రామచంద్ర శంకర్ నేత్ర చికిత్సాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిహెచ్ దుర్గరాజు, మాజీ రైల్వే ఎంప్లాయీస్ జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి, చిన్నపిల్లల డాక్టర్ లలిత, కంటి డాక్టర్ అప్పారావు, డాక్టర్ అపూర్వ, ఆర్గనైజర్ మౌలానా, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది రాజకీయ ప్రసంగాలు కాదు. ఇది వెనకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితిలో ఇలాంటి వైద్య శిబిరాలు చాలా అవసరం. దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మరి 3 రోజుల నుంచి జీలుమిల్లి, తాటగలగూడెం, పీరాజవరం, 3 బరింకలపాడు, వంకవారిగూడెం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు హాస్పిటల్ టీం అంతా కూడా. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి మనం. ఎందుకంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే మీరు కనీసం ఈ టెస్టులన్నీ చేయించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దయించి ఈ జిఎస్ఎం ఫౌండేషన్ నుంచి